హాయ్ అండి. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇదైతే ఆదివారం రోజు ఉదయాన్నే తీసిన వ్లాగ్ అనమాట. నాదైతే రోజు డైలీ మార్నింగ్ రొటీన్ అయితే ఇది మీతో షేర్ చేస్తానండి. ఆ రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను, ఎలా గడిచింది అనేది మీతో అందరితో షేర్ చేస్తాను. మా ఉదయం అయితే పీస్ఫుల్గా అయితే స్టార్ట్ అయ్యిద్దండి. ఉదయాన్నే లేచేసి నాకైతే వెంకటేశ్వర స్వామిది చాంటింగ్ ఫోటో ఒకటి ఉంటుందండి. ఆ ఫోటో అయితే ఆన్ చేస్తాను. వంట రూమ్లో ఉంటుందన్నమాట. అదైతే తిరుపతిలో తీసుకొచ్చాను. నాకైతే చాలా ఇష్టం అండి. ఆ ఫోటోలో చాలా అయితే వస్తాయన్నమాట. చాలా దేవుళ్ళవి అయితే సాంగ్స్ అవి వస్తూ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. పూజ చేసేటప్పుడు, ఇంట్లో పని చేసుకునేటప్పుడు అది ప్లే చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంక ఉదయాన్నే లేచేసి ముందైతే వెనక గుమ్మం వైపు తలుపు అయితే తీస్తానండి. వెనక గుమ్మం తలుపు తీస్తే మంచిదంటారు ఉదయాన్నే లేచేసి. ఇంకా మన ఇంట్లో ఏదైనా అలక్ష్మి అలా ఉంటే వెనక నుంచి వెళ్ళిపోయిద్ది. లక్ష్మీదేవి ముందు నుంచి వస్తుంది, దరిద్ర దేవత వెనక నుంచి వస్తుంది అంటారు. అందువల్ల ఉదయం నిద్ర లేచేసి వెనక గుమ్మం తలుపు తీస్తే మన ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఉన్నా వెళ్ళిపోతుందని చెప్తారు. ముందు నిద్ర లేచేసి వెనక గుమ్మం తలుపు అయితే తీసేస్తాను. ఇంకైతే ముందు అయితే ఇంకా ఇంటి ముందు అయితే సింపుల్గా ముగ్గు అయితే వేసుకుంటానండి. ఇంటి ముందు చిన్న ప్లేసే ఉంటుంది, దాంట్లోనే ముగ్గు అయితే వేసుకుంటాను. ప్రతిరోజు ముగ్గు వేయాల్సిందేనండి తప్పకుండా. ఇంక ఇలాగైతే ఈ ముగ్గు పిండితో వేస్తానండి. నాకైతే చాక్ పీస్ కంటే కూడా ముగ్గు పిండితో ముగ్గు వేస్తే చాలా ఇష్టం. ప్రతిరోజు కూడా పసుపు కుంకుమ అయితే వేసుకుంటాను ముగ్గులో. చాలా బాగుంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుందండి ఇంట్లో అయితే. నాకైతే ముగ్గు వేసుకోవడం అంటే చాలా ఇష్టము. ఆ ఉన్న చిన్న ప్లేస్లోనే ముగ్గు వేసుకొని కొంచెం పసుపు కుంకుమ చల్లుకున్నానంటే అసలు ఎంత పాజిటివ్గా ఎంత ప్రశాంతంగా ఉంటుందో చెప్పలేను. ఈ ఉదయాన్నే లేచేసి ఇంక ఫ్రెష్ అయిపోతానండి. ఒక గ్లాసు వేడి నీళ్ళు అయితే తాగేసి ఇంకా స్నానం అది చేసుకొని ముందు వచ్చేసి అయితే దీపం పెట్టేసుకుంటాను. ఇల్లు కూడా మొత్తం మాప్ పెట్టేస్తాను. ఇంకా దీపం అయితే పెట్టేసుకున్న తర్వాత అయితే ఇంకా వంట అయితే టిఫిన్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ప్రతిరోజు అంతేని ఇప్పుడు శ్రావణ మాసం కాబట్టి ఆదివారం అయినా కానివ్వండి ఉదయాన్నే పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట. ఆదివారం అయినా ఇంకా శ్రావణ మాసం మొత్తం కూడా నాన్ వెజ్ తినకుండా 2 పూట్ల పూజ చేసుకుంటున్నాను అనమాట. వీలైనంత వరకు కొంచెం పెందలాడే ఉదయాన్నే 5 గంటలకి నిద్రలేస్తున్నాను కాబట్టి వీలైనంత తొందరగా దీపం పెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తానండి. ఇంకా 4 గంటలకే పెట్టాలి, 5 గంటలకే పెట్టాలి, ఆ టైమే ఈ టైమే అంటూ నేనేం పెట్టుకోనండి. నిదానంగా ప్రశాంతంగా ఇల్లంతా క్లీన్ చేసుకొని నిదానంగా దీపం అయితే పెట్టేసుకుంటాను 6 గంటల లోపు. ఏం ఐశ్వర్య దీపము అది ఇది అంటారండి, ఉదయాన్నే వేకువజామున దీపము అది అంటారు కానివ్వండి. ఇంకా మన ఆరోగ్యం సహకరించడం నిద్ర లేకపోతే మనకైతే ఓపిక ఉండదు. నిద్ర చాలకపోతే నాకైతే అసలండి నిద్ర చాలకపోతే ఇంకా నాకు ఒళ్ళు పనిచేయదనమాట. ఇంకా అందుకని అయితే ఏ టైంలో కుదిరితే ఆ టైంలో అయితే పెందలాడే ఎక్కువ శాతం కొంచెం పెందలాడి దీపం పెట్టుకోవడానికి అయితే ట్రై చేసి పెందలాడైతే దీపం పెట్టేసుకుంటున్నాను. శ్రావణ మాసంలో 6 గంటలకైతే దీపం పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంక ఇలాగైతే శ్రావణ మాసంలో పూజ అయితే చేసుకుంటున్నానండి. శ్రావణ మాసంలో అయితే నాన్ వెజ్ అయితే తినట్లేదని చెప్పాను కదా. ఈరోజు సండే అయినా కానివ్వండి ఇంకా నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు. ఇంకా మా వారికి అయితే పని ఉందని ఆయన అయితే ఉదయాన్నే వెళ్ళిపోయారు. ఇంకా మా అమ్మాయి నేనే ఇంట్లో ఉన్నాము. ఇంకా అందుకని అయితే ఈరోజు టిఫిన్లోకి అయితే బొరుగుల తాలింపు అయితే ఉగ్గాని అయితే చేస్తున్నానండి సింపుల్గా. ఇంకా పిండ్లు కూడా ఏం లేవన్నమాట. దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానివ్వండి ఏమీ లేవు, వేయలేదు. ఇంకా వెయ్యాలి. అందుకని అయితే ఇంకా ఈరోజు టిఫిన్లోకి అయితే ఉప్మా అయితే చేసుకుంటున్నాను అనమాట. బొరుగుల తాలింపు ఇంకా సింపుల్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఈ సంవత్సరమేనండి నేను శ్రావణ మాసంలో నాన్ వెజ్ అయితే మానేశాను. ఇంతకుముందు తినేదాన్ని. ఇంకా లాస్ట్ ఇయర్ అట్లా కూడా మధ్యలో తింటే తలస్నానం చేస్తే అట్లా అమ్మవారికి అయితే పూజ చేసుకునేదాన్ని. కానీ ఈ సంవత్సరం మాత్రం గట్టిగా డిసైడ్ అయ్యాను. అమ్మవారికి అయితే నాన్ వెజ్ తినకుండా నెల రోజులు ఇంట్లో దీపం పెట్టుకోవాలని అయితే అనుకున్నాను అనమాట. ఇంక మా వారికి కూడా చెప్పాను, ఇంక ఈ నెల రోజులు మాత్రం నేను తిన్ను, మీకు కావాలంటే తెచ్చుకోండి వండి పెడతానని చెప్పాను. సరే అన్నారు. మామూలుగా అయితే ఆదివారం రోజు కంపల్సరీ ఉదయాన్నే అయితే మాకు నాన్ వెజ్ ఉండిద్దనమాట. ఇంకా నేను తిన్నాను చెప్పాను కదా. ఇంకా అది కాక మా వారికి అయితే పని ఉందని ఉదయాన్నే వెళ్ళారు. ఇంకా అందుకని అయితే ఇంకా నాన్ వెజ్ అయితే ఏం తీసుకురాలేదు. ఇంక సాయంత్రం ఏమైనా తీసుకొచ్చారంటే వండేసేస్తానండి. ఇంకా పూజ చేసుకోకముందు తెచ్చారనుకోండి, అదంతా చేసిన తర్వాత పక్కన పెట్టేసేసి మొత్తం క్లీన్ చేసి నేను కూడా స్నానం చేసి పూజ చేసుకుంటాను. పూజ చేసిన తర్వాత తెచ్చుకున్నారనుకోండి ఇంకా ఇంకా మామూలుగా వండేసేస్తాను. ఇంకా ఉదయాన్నే లేచేసి ఇల్లు అన్నీ వంటగది మొత్తం క్లీన్ చేసుకొని నేను తలస్నానం చేసి శుభ్రంగా అమ్మవారికి అయితే దీపం పెట్టుకుందామని అయితే ఇంకా అలా డిసైడ్ అయిపోయానమాట. ఎందుకో ఈసారి మాత్రం మనసుకు అనిపించిందనమాట, నాన్ వెజ్ తినకుండా నెల రోజులు కూడా అమ్మవారికి పూజ చేసుకోవాలనిపించిందండి. ఇంకా అందుకే కొంచెం కష్టమే ఉండదులేండి. నేనైతే ఇంకా తినకూడదు అనుకున్నానంటే ఇంకా వాటి మీదకి మనసు పోనేనమాట. ముందు రోజు అమ్మవారికి దండం పెట్టుకుంటాను. ఫస్ట్ శ్రావణ మాసం స్టార్టింగ్ రోజే దండం పెట్టుకొని వినాయకుడికి పూజ చేసుకొని అన్నీ ఎలాంటి ఆటంకం రాకుండా ఎలాంటి వాటి మీదకి మనసు పోకుండా చూడమ్మా అని దండం పెట్టుకొని మరి స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా నాకు నాన్ వెజ్ వండుతున్నా కానివ్వండి, పక్కన ఎవరైనా తింటున్నా కానివ్వండి, ఇంకా నా మనసు అయితే అటు పోదనమాట. ఇంకా అట్లాగా ఉండిపోతాను నేను. ఇంకా అదే డిసైడ్ అయిపోయాను. ఇంక ఈ 4 రోజులు కూడా అమ్మవారికి
పూజ చేసుకోవాలి, కనకదార స్తోత్రము చదువుకోవాలని 3 పూట్ల చదువుకోవాలని అయితే నేను అమ్మవారికి అయితే పూజ చేసుకుంటున్నానండి. నేను 3 పూట్ల కనకదార స్తోత్రం ఎలా చదువుతున్నాను, ఎలాంటి నియమాలు పాటిస్తున్నాను అనేది ఈసారి తప్పకుండా వీడియోలో మీ అందరితో షేర్ చేస్తాను. తప్పకుండా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ శ్రావణ మాసంలో కనకదార స్తోత్రం చదువుకోండి, చాలా మంచిదండి. ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే తప్పకుండా కనకదార స్తోత్రం చేస్తే మన జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తాము. వీలైన వాళ్ళు తప్పకుండా చదువుకోండి, లేదంటే వినటానికైనా ట్రై చేయండి, చాలా మంచిది. ఇక టిఫిన్లోకి అయితే బొరుగుల తాలింపు అయితే చేసుకొని తినేసామండి. ఇంక తర్వాత అయితే బట్టలు ఉన్నాయన్నమాట కుట్టాల్సినవి, వేరే వాళ్ళు ఇచ్చారు, బ్లౌజులు ఇచ్చారనమాట, అవి అయితే కుట్టేస్తున్నానండి. ఇంకా నావి కూడా ఉన్నాయి, చాలా బ్లౌజులు ఉన్నాయి కుట్టుకోవాల్సినవి, కుట్టుకోవాలండి. ఇంకా శ్రావణ మాసం మన శ్రావణ శుక్రవారానికి వరలక్ష్మి వ్రతానికి కావాలి కదా, శారీస్ అయితే చాలా ఉన్నాయి కుట్టుకోవాల్సినవి, కుట్టాలన్నమాట. ఇంకా ఇవైతే వేరే వాళ్ళు ఇచ్చారనమాట, వాళ్ళు అయితే కుడుతున్నాను. ఇప్పుడు తగ్గిపోయింది కానివ్వండి, ఇంతకు ముందు అయితే బాగా కుట్టేదాన్ని మిషన్ అయితే, ఇప్పుడైతే ఇంకా అలవాటు తప్పిపోయింది. ఇంకా కుట్టాలంటే ఏదో బద్ధకంగా అని అట్లాగా మా మైండ్ అయితే ఫీల్ అయిపోతుంది అనమాట. ఇంకా తప్పదు అన్నట్లు కుడుతున్నాను. ఇంతకుముందు అలా కాదండి, అసలు బట్టలు చాలా బయట వాళ్ళకి కూడా బాగా కుట్టేదాన్ని, డ్రెస్సులు, బ్లౌజులు చాలా బాగా కుట్టేదాన్ని, ఇవ్వటం కూడా బాగా ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే ఇంతకుముందు మేము వేరే ఊర్లో ఉండేవాళ్ళండి, ఇప్పుడు వేరే ఊరికి వచ్చేసాము. మా వారి బిజినెస్ పని మీద అయితే వేరే ఊరు వచ్చేసాము. ఇక్కడైతే ప్రతి ఒక్కరికి ఎవరి వాళ్ళు స్టిచ్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా బయట కుట్టించుకోరనమాట. ఇంకెవరన్నా తెలిసిన వాళ్ళు, నేను తెలిసిన వాళ్ళే తక్కువ అనుకోండి, ఇంకా తెలిస్తే ఇస్తుంటారు, ఇంకా ఎవరన్నా ఇస్తే మాత్రం తప్పకుండా కుట్టిస్తూ ఉంటాను. ఇంకా మా నేను కుట్టుకుంటుంటాను, అలాగైతే సాగిపోతూ ఉందన్నమాట. ఇంతకుముందు అయితే బాగా కుట్టేదాన్ని, ఖాళీ లేకుండా రోజుకు 2 బ్లౌజులని కుట్టేదాన్ని అనమాట. అట్లా కుట్టే అలవాటు అయ్యి ఇప్పుడు ఖాళీగా ఉండాలంటే ఏదోలాగా ఉండిద్దండి. మళ్ళీ కుట్టడం అలవాటు అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఖాళీగా ఉండాలంటే అదొక ఫీలింగ్ అనమాట. మధ్యలో ఆపేసి మళ్ళీ స్టార్ట్ చేయాలంటే అది చాలా కష్టమైన పనండి. అదే కంటిన్యూ అవుతుంటే మనకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మధ్యలో ఆపేసామనుకోండి, మళ్ళీ కుట్టాలా, మళ్ళీ కుట్టాలంటే మిషన్ ఎక్కి కుట్టాలంటే చాలా బద్ధకంగా మనసైతే దాని మీద నిలబడినట్లు, ఆ పని మీద నిలబడినట్లయితే ఉండిద్దండి. కానీ నాకైతే అసలు ఊరకుండటం అస్సలు ఇష్టం ఉండదనమాట. ఏదో ఒకటి చేయాలి, ఎట్లా ఒకట్లా ఏదో ఒక మనం కూడా ఒక రూపాయి సంపాదించాలి అన్న తపనతో ఉంటాను. ఈ మిషన్ అయితే ఇదివరకైతే బాగా వచ్చాయి, చెప్పాను కదా, ఇంట్లో ఉండే బాగా బట్టలు కుట్టుకునేదాన్ని, ఓ రూపాయి చేతిలో ఉండేది. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అట్లాగని మా వారు ఇయరని కాదు, ఆయన అయితే ఇస్తారండి, కావాల్సినవి తెచ్చిస్తారు. కాకపోతే మన సాటిస్ఫాక్షన్ అనమాట, మనం కూడా ఒక రూపాయి సంపాదించుకుంటున్నాం, మన అవసరాలకి ఏదన్నా చిన్న అవసరమే కావాలనుకోండి, అదే మన మనీ మన చేతుల్లో ఉంటే మనం ఖర్చు పెట్టుకోగలుగుతాం అన్న ధీమాతోటి మనం అంత సంపాదించుకుంటే మనకు అదొక సాటిస్ఫాక్షన్, అదొక ధీమా అనమాట. ఇంకా మా వారైతే ఇస్తారులేండి, ఏది కావాలన్నా ఇస్తారు, ఏమన్నా కావాలన్నా కానీ తెచ్చిస్తుంటారనమాట. కానీ మన మైండ్ సెట్ అట్లా ఉండిద్ది అనమాట. ఆడవాళ్ళు కూడా చాలామంది ఇట్లాగే ఆలోచిస్తుంటారు. మనం ఏదన్నా చేసుకుంటే మన రూపాయి మనకుంటే, మన సంపాదన మన రూపాయి మన చేతిలో ఉంటే ఆ ధీమానే వేరు, ఆ సాటిస్ఫాక్షనే వేరు కదా. నేనైతే అలాగే ఫీల్ అవుతాను అనమాట. ఇంకా ఇలాగైతే బ్లౌజులు అన్నీ కుట్టేసిన తర్వాత ఇంకా వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇంకా మా బ్లౌజులు కూడా ఉన్నాయి, చెప్పాను కదా చాలా బ్లౌజులు కుట్టుకోవాల్సినవి అని. చూస్తాను, వీలైనంత వరకు అయితే బ్లౌజులు అయితే కుట్టేసుకుంటానండి. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు ఎన్నో పనులు చేసుకుంటున్నారండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. అట్లాగా సపోర్ట్ ఉండాలండి, మెయిన్ ఎవరో ఒకళ్ళది సపోర్ట్ ఉండాలి. అట్లాగా ఒకళ్ళైతే చేయలేరు, ఎవరో ఒకళ్ళు సపోర్ట్ ఇచ్చారంటే మనం కూడా ఏదో ఒకటి చేయగలుగుతాం కదా అనుకుంటాను నేనైతే. మనకి మెయిన్ ఏంటంటే అన్నిట్లో ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. పెట్టగానే మనకు అన్నీ వచ్చేసేయాలనుకోకూడదు. ఓర్పు సహనంతో మనం చేస్తూ ఉంటే ఏ రోజుకైనా మనకి కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది, నేనైతే అలాగే అనుకుంటాను. కానీ ఇప్పుడు మేము ఉండేదైతే కొత్త ఊర్లో, వేరే ఊరు కాబట్టి ఏదైనా చేయాలన్నా వెనక ఆలోచిస్తానండి నేను. అంటే కొత్త ప్రదేశము, ఇక్కడ అన్నీ దొరుకుతాయి, టౌన్ కదా, ఇంకా మనం ఏదన్నా చేసినా కానివ్వండి అది సక్సెస్ అయ్యిద్దా లేదన్నట్లు ఆలోచిస్తాననమాట. అందుకే తొందరగా దేని జోలికి పోను. ఇంకా ఆ ఇంట్రెస్ట్ మీద నేను యూట్యూబ్ కూడా స్టార్ట్ చేశానండి. నాకు చాలా ఇష్టం అనమాట యూట్యూబ్. ఇదివరకు కూడా యూట్యూబ్ నాకు ఒక పాత చిన్న ఫోన్ ఉండేది, ఆ ఫోన్లో అయితే ఇంతకుముందు మన ఇంటి టిప్స్ కళ్యాణి గారు ఆ వీడియోస్ అయితే తెగ చూసేదాన్ని. ఇదివరకు అయితే ఒక 6 years బ్యాక్ ఆమె బాగా ట్రెండింగ్లో ఉంది. ఆ వీడియోస్ అయితే బాగా చూసేదాన్ని. చూసి నాకు కూడా కొంతమంది వీడియోస్ చూసి ఇంట్లో పని చేసుకుంటానే వాళ్ళు కూడా ఇట్లాగే
యూట్యూబ్లో వీడియోస్ పెట్టి డబ్బులు వస్తున్నాయి అని చెప్తే మనకు కూడా ఎందుకు చేసుకోకూడదా అన్న ప్రయత్నంతో అయితే ఈ మధ్య నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వటం అంటే అది చాలా కష్టమైన పని అండి. ఇప్పుడైతే ఈ కాంపిటీషన్లో ఉంది, ఫుల్ కాంపిటీషన్ అండి యూట్యూబ్లో అయితే. దానికి లక్ కూడా కలిసి రావాలంటారు, చూద్దాము. కానీ అలవాటు అయిందంటే మాత్రం వీడియోస్ చేయటం ఆపలేము. కానీ వీడియోస్ చేస్తూ ఉంటే మాత్రం వ్యూస్ వస్తుంటే ఇంట్రెస్ట్ వస్తుందండి. వ్యూస్ రాకుండా తక్కువగా ఉందనుకోండి మనకైతే ఇంట్రెస్ట్ కూడా రాదు. ఇంకా అదే ఎలాగోలా కంటిన్యూ చేస్తున్నాను అనమాట. ఇంక ఇలాగైతే బ్లౌజ్ అయితే కుట్టేశాను. ఫుల్గా తలకైతే ఆయిల్ అయితే పెట్టేశానండి. ఇంకా బాగా వేడి చేసింది తల, బాగా ఆయిల్ పెట్టేశాను అనమాట. ఇంకా సాయంత్రం కూడా దీపం పెట్టేసుకున్నాను. ఇంకా మా వారైతే సాయంత్రం వచ్చేటప్పుడు చేపలు అయితే తీసుకొచ్చారనమాట, పచ్చి చేపలు. ఇంకా కర్రీ అయితే చేశానండి. చాలా బాగుండిద్దండి, టేస్ట్ అయితే అదిరిపోయిద్ది అనమాట. ముందు రోజు చేసింది తర్వాత రోజు తింటే ఇంకా బాగుంటుంది అనమాట కూర. ఇంకా నేను చేస్తే ఇంకా మా వాళ్ళకైతే ఇంకా చాలా ఇష్టము. ఇంకా కర్రీ అయితే చేసేసాను. ఇంకా నేనైతే ఆ రోజు నైట్కి అయితే మజ్జిగ అయితే వేసుకొని నా వరకు ఏదో కర్రీ అయితే చేసుకొని తినేసాను అనమాట. కొన్ని ముక్కలు అయితే ఫ్రై చేశాను. ఇంకా మా అమ్మాయి మా వారే కాబట్టి కొన్ని ముక్కలు ఫ్రై చేశాను, కొంచెం ముక్కలు అయితే పులుసు అయితే పెట్టేశానండి. టేస్ట్ అయితే మాత్రం అద్దరిపోయింది, చాలా బాగుందన్నారు. వండి పెట్టినా మనం తినకపోయినా వాళ్ళు బాగుంది అంటే అదొక సాటిస్ఫాక్షన్ అండి. నాకైతే చాలా హ్యాపీ అనిపించిద్ది అనమాట. మనం కష్టపడి చేసిన కర్రీ బాగుంది అన్నారనుకోండి, చాలా హ్యాపీ అనిపించిద్ది. ఇంక ఇలాగైతే కర్రీ చేసేసి ఫ్రై చేసేసి పక్కన పెట్టేశాను. ఇంకా తిన్న తర్వాత ఇంకా వంట రూమ్ అంతా క్లీన్ చేసుకున్నాను. ఇంక మరుసటి రోజు లేచేసి మొత్తం క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఇల్లంతా క్లీన్ చేసుకొని మళ్ళీ పసుపు నీళ్ళు చల్లుకొని అమ్మవారికి అయితే దీపం పెట్టేసుకుంటానండి. ఇక నేనైతే శ్రావణ మాసంలో ఇలాగైతే పూజలైతే కంటిన్యూ చేసుకుంటున్నాను. నాలాగా నాన్ వెజ్ తినకుండా ఎంతమంది పూజ చేసుకుంటున్నారో నాతో తప్పకుండా చెప్పండి. ప్రశాంతంగా ఉంటుందండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఉదయం సాయంత్రం ఇంట్లో దీపం పెట్టుకుంటూ ఉంటే చాలా హాయిగా ఉంటుందన్నమాట. ఇంట్లో కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇంకా ఇదేనండి ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.